సాఫ్ట్వేర్ ఎందుకు సాఫ్ట్వేర్ మరి నాకు పెట్టేద్దామన్నా కూర్చొని చెప్పి కూర్చొని పేరు చెప్పి ఏమనుకుంటున్నారు మీ ప్లాన్ ఏంటి ఎక్సలెంట్ ఐడియా చాలా అవసరం ఉంది అనుకోండి కానీ అప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఇప్పుడు కసిగా పెట్టాలి కదా 100 రకాలు ఉంటాయి చూడరా దాంట్లో కూడా మేము చాలా రకాలు ఉంటాయి ఏమవుదాం అంటారు నువ్వురా ఖచ్చితంగా అవుతావు ఎందుకు కొట్టడానికా కాపాడడానికి చదువుకోండి బాగా చదవాలి అప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఏదో గొడవ అయింది సరేనా అమ్మ నన్ను మధ్యలో ఏదో ఇదైంది లేదా మీకేమైంది ఇప్పుడు ఇవన్నీ అప్పుడు అవ్వాలంటే చదవాలి అనుకుంటున్నాను నా ఒక రిక్వెస్ట్ మీ అందరితో వింటారా చేస్తారా మాటిస్తారా రోజు పొద్దున వెళ్తున్నప్పుడు ఆ బుక్ని చూడాలి ఆ రోజు అంటే అది కొంచెం మనసులో పెట్టుకుంటే రోజంతా దాన్ని వెంట పడతాయి లేకపోతే మనకి ఏమవుతుంది మనం పరీక్ష రాయాల్సింది ఉద్యోగాలు సరేనా వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని చూడండి సరేనా రోజు ఒక లైన్ రాయాలి ఐ విల్ బికమ్ ఇంగ్లీష్లోనే రాయాలి సరేనా ఐ విల్ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ విల్ బికమ్ డాక్టర్ డాక్టర్ కూడా ఏ డాక్టర్ కార్డియాలజీనా కిడ్నీనా ఏంటో రాసి సరిగ్గా స్పష్టంగా రాయాలి సరేనా ఎక్కడ పని చేస్తావు ఇవన్నీ రాసి రోజు దిద్దాలి మనసు అది కానీ గట్టిగా దాన్ని వెంట పడాలి సరేనా చేస్తారు కదా కాదు మీ పుస్తకాలు ఎక్కడ అడుగుతా లేకపోతే మా టీచర్ గారు చెప్తారు సరేనా ఒక లాస్ట్ రిక్వెస్ట్ మన ఊళ్ళే వాడంటే తింటే ఏం చేయాలి నిజంగా పెంచుకుంటే ఏం పట్టించుకుంటారు ఏదో కారణం ఉంటుంది వాళ్ళకు ఏదో ఇంట్లో ఏమో గొడవ అయి ఉంటుంది ఏదైనా మీకు స్నేహితం ఉంటే వెంటపడి మీ దోస్తులు కాపాడుకుని పాడుతుంది నమ్ముతారా లైఫ్లో ఎప్పుడు దాన్ని పైన కింద కొంచెం సక్సెస్ కొంచెం ఫెయిల్యూర్ అనేది వస్తుంది సహజం కానీ అందరికీ అవుతుంది మీ వయసులో నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఏమన్నా మనకి కష్టాలు వచ్చినప్పుడు ఇదే జీవితం అనుకుంటాం ఇదే కష్టం దీని ముందు నేను ఎదుర్కోలేను నా లైఫ్ అంతా ఇక్కడే అయిపోయింది అనుకుంటాను ఒక పరీక్ష ఫెయిల్ అయ్యారు ఓకే అయితే నేను కూడా చాలా ఫెయిల్ అయ్యాను లైఫ్లో అయితే నెక్స్ట్ పరీక్ష అంటే పడాలి నెక్స్ట్ పరీక్ష ఫెయిల్ అయ్యాను మళ్ళీ నెక్స్ట్ పరీక్ష అంటే పడాలి ఓకే లైఫ్లో ఎక్కడ కానీ మీకు ఫెయిల్యూర్ అయినప్పుడు ఆగిపోవాలి ఓకే మీ దోస్తులు కొంతమంది ఇలా కష్టాలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి ఇంకా నాకు అవ్వదు సరేనా మాటిస్తారా మాటిస్తారా ఈ దోస్తులు కాపాడే మాట పడిస్తారా మీకేం కావాలి చెప్పండి స్కూల్లో ఇంకేం కావాలి ఏమున్నాయి ఏమి లేవు స్పోర్ట్స్ ఆడుతున్నారు అందరూ పుస్తకాలు వెంట ఒక్కటే పడకండి టీచర్లు కూడా పిలిపించుకొని చెప్తాను టీచర్ గారు అందరినీ రోజు ఒక అరగంట ఆడాలి అందరూ ఎవ్రీడే స్కూల్లో హాఫ్ అన్ అవర్ ఉన్నాయి ఏంటి కష్టం ఎందుకు చేసుకోవాలేదా ఉప్ప వండట్లేదా ఏంటి కష్టం భయపడకండి